హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మాలిక్యులర్ బేస్డ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ దీనికి సంబంధించి ఒక పార్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ పార్ట్ కింద రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ లో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇది తెలుగు అకాడమీ, అదే మనకి ఎన్సీఆర్టీ అంటే స్టేట్ సెంట్రల్ రెండు కూడా మాక్సిమం ఒకలా ఉంటాయి, రెండు కూడా ఈక్వల్. ఈ చాప్టర్ ఎక్కడ డిఫరెన్స్ అనేది కూడా చేంజెస్ కూడా ఏముండవు. కాబట్టి ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, నీట్ ప్రిపేర్ ఇద్దరు కూడా హ్యాపీగా ఈ చాప్టర్స్ అయితే మాత్రం చూడవచ్చు. ఓకే, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి దీనిలో అలాగే నేను కొంత ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పుకున్నాము. ఈరోజు అంటే డిఎన్ఏ. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. డిఎన్ఏకి వచ్చేసరికి డిఎన్ఏ ఈజ్ ఎ లాంగ్ పాలిమర్ ఆఫ్ డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్స్. డిఎన్ఏ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ డిఆక్సిరైబో అని మెన్షన్ చేయడం జరిగింది. అదే ఆర్ఎన్ఏ అయితే రైబో న్యూక్లియోటైడ్స్ అంటాం. సో అలా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి డిఎన్ఏ అనేది ఏమవుతుంది, లాంగ్ పాలిమర్. ఇది పాలిమర్ అంటే నెంబర్ ఆఫ్ మోనోమర్స్ అన్ని కూడా యాడ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ మోనోమర్స్ అన్ని యాడ్ అయ్యి పాలిమర్ గా కన్వర్ట్ అవుతుంది. మరి ఈ పాలిమర్ లో ఉన్న మోనోమర్స్ ఎవరు అంటే డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్స్. సో డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్స్ అన్ని కలిపి ఒకదానితో ఒకటి లింక్ అవుతూ ఒక పాలిమర్ గా ఫామ్ అయినటువంటి లాంగ్ స్ట్రక్చర్ ని మనం అంటే డిఎన్ఏ చెప్పడం జరుగుతుంది. ఇది డిఎన్ఏ. అయితే డిఎన్ఏ లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అంటే మెయిన్ గా ఏంటంటే న్యూక్లియోటైడ్స్. గుర్తుపెట్టుకునేది ఈ న్యూక్లియోటైడ్స్ అన్ని కూడా అంటే ఏదైతే డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్స్ అన్ని కూడా కలిపి మనకి పాలిమర్ గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే డిఎన్ఏ ఒక లాంగ్ పాలిమర్. గుర్తుపెట్టుకోవాలి, దేని లాంగ్ పాలిమర్ అంటే డిఆక్సిరైబో న్యూక్లియోటైడ్స్ తాలూకా పాలిమర్. అసలు ఈ న్యూక్లియోటైడ్స్ అంటే ఏంటంటే మనకి ఫర్దర్ గా వస్తుంది, అప్పుడు ఇంకా బెటర్ అవుతుంది. చూడండి, ద లెంగ్త్ ఆఫ్ ఎ డిఎన్ఏ ఈజ్ యూజువల్లీ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఇప్పుడు ఆల్రెడీ పైన న్యూక్లియోటైడ్స్ అని చెప్పిన న్యూక్లియోటైడ్స్ అని కూడా ఒకదాంతో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్, ఇలా న్యూక్లియోటైడ్స్ అన్ని కలిపి ఒకదానికి ఒకటి లింక్ అవుతూ మనకి ఫామ్ అవుతుంది, లాంగ్ పాలిమర్ కింద ఫామ్ అవుతుంది లాగా. అయితే ఇందులో మనకి ఏమవుతుంటే ఈ లెంగ్త్ కావాలంటే ఎన్నైతే న్యూక్లియోటైడ్స్ ఉన్నాయో అన్ని న్యూక్లియోటైడ్స్ మనం కౌంట్ చేస్తే దాని లెంగ్త్ తెలిసిపోతుంది. కాబట్టి ద లెంగ్త్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ యూజువల్లీ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఇది ఒక న్యూక్లియోటైడ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫైవ్ న్యూక్లియోటైడ్స్ కలిసి లాంగ్ పాలిమర్ కింద కన్వర్ట్ అయింది. సో దీని లెంగ్త్ ఎంత అంటే 1 2 3 4 5 న్యూక్లియోటైడ్స్ అని మనం చెప్పొచ్చు. అంటే ఒక డిఎన్ఏ తరగతి లెంగ్త్ మనం ఎలా చెప్తాం అంటే న్యూక్లియోటైడ్స్ తరగతి నెంబర్ని బేస్ చేసుకొని చెప్తాం. ఇంకా లేకపోతే ఆర్ పెయిర్ ఆఫ్ న్యూక్లియోటైడ్ రిఫర్ టు యాజ్ ద బేస్ పేర్స్. సో పెయిర్ అంటే మనకి ఏంటి పెయిర్స్ ఫామ్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ఒక న్యూక్లియోటైడ్ ఉంటే దీని ఆపోజిట్ లో ఇంకో న్యూక్లియోటైడ్స్, ఇలా మనకి 2 స్ట్రాండ్స్ కదా. సో 2 స్ట్రాండ్స్ ఉన్న వల్ల ఒక్కొక్క స్ట్రాండ్ లోనూ మనకి ఏదైనా ఒక్కొక్కలాగా మనకి రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు, ఇది ఒక స్ట్రాండ్, సో దీంతో పాటు ఇంకొక స్ట్రాండ్, ఇలా రెండు కలిపి ఉంటాయి. సో ఒక స్ట్రాండ్ లో న్యూక్లియోటైడ్స్ ఎన్నైతే ఉంటాయో ఆపోజిట్ కూడా అన్నీ ఉంటాయి. కాబట్టి న్యూక్లియోటైడ్స్ తర్వాత పేర్స్ ని బేస్ చేసుకుని కూడా మనం దీని యొక్క లెంగ్త్ అనేది చెప్పొచ్చు, లేదా అందులో బేస్ పేర్స్ ని బేస్ చేసుకుని సరే చెప్పొచ్చు. అంటే ఒక డిఎన్ఏ తాలూకు లెంగ్త్ మనం చెప్పాలంటే న్యూక్లియోటైడ్స్ తాలూకు నెంబర్ మీద బేస్ చేయొచ్చు. ఇవే న్యూక్లియోటైడ్స్ పేర్స్ ఫామ్ ఉంటాయి కాబట్టి న్యూక్లియోటైడ్స్ తాలూకు పేర్స్ ని రిఫరెన్స్ గా చేసుకుని కూడా లెంగ్త్ ని మనం చెప్పొచ్చు. లేదు బేస్ పేర్స్, అందులో బేస్ పేర్స్ అని ఉన్నాయో వాటిని కూడా మనం రిఫరెన్స్ గా తీసుకొని డిఎన్ఏ లెంగ్త్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, దిస్ ఆల్సో ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్. అయితే ఈ లెంగ్త్ అనేది దేని డిపెండ్ అవుతుంది అంటే న్యూక్లియోటైడ్స్ తాలూకు నెంబర్ కానీ, లేదా న్యూక్లియోటైడ్స్ తాలూకు పేర్స్ నెంబర్ కానీ, లేదా నైట్రోజన్ బేస్ పేర్స్ కానీ, ఇవి ఏంటంటే ఒక్కో ఆర్గానిజం ఒక్కో ఉండదు. అదేంటంటే ఆ ఆర్గానిజం క్యారెక్టరిస్టిక్ మీద డిపెండ్ అవుతుంది. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కింద ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బ్యాక్టీరియోఫేజ్ ఇచ్చాడు. సో బ్యాక్టీరియోఫేజ్ అంటే ఒక వైరస్ బ్యాక్టీరియాను అటాక్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం బ్యాక్టీరియోఫేజ్ అంటాం. బ్యాక్టీరియోఫేజ్ నోన్ యాజ్, ఇక్కడ మనం చూడండి పై 174 హెల్త్. ఇక్కడ పై 174 బ్యాక్టీరియోఫాజ్ లో ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉంటాయంటే 5386 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఇది డిఎన్ఏ తొలగి లెంగ్త్. అంటే ఇది ఏది పై 174 కాబట్టి ఈ బ్యాక్టీరియోఫేజ్ తాలూకా న్యూక్లియోటైడ్స్ నెంబర్ ఎంతంటే 5386 కింద మనం చెప్తాం. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక బ్యాక్టీరియోఫేజ్ కూడా జరిగింది, లాంబ్డా బ్యాక్టీరియోఫాజ్ లో మనకి ఏమవుతుందంటే 48502 బేస్ పేర్స్ ఇచ్చాడు. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బేస్ పేర్స్, అక్కడ బేస్ పేర్స్ కౌంట్ బేసిస్ కూడా దీని లెంగ్త్ చెప్పొచ్చు అన్నాం. ఫస్ట్ ఏం ఇచ్చాడో న్యూక్లియోటైడ్స్ లెంగ్త్ బేస్ చేసుకొని కూడా మనం ఏదైతే మనకి డిఎన్ఏ లెంగ్త్ చెప్పొచ్చు, లేదా బేస్ పేర్స్ తాలూకా కౌంట్ బేస్ చేసుకొని సార్ ఇక్కడ బేస్ పేర్స్ కౌంట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. బేస్ పేర్స్ కౌంట్ ఎగ్జాంపుల్ ఇస్తుంది ఏంటి, లాంబ్డా బ్యాక్టీరియోఫేజ్. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగాను.
లేదు మన న్యూక్లియోటైడ్స్ తగ్గ నెంబర్ కి ఎగ్జాంపుల్ ఇస్తున్నట్టంటే పై 174 బ్యాక్టీరియా అనేది ఎగ్జాంపుల్ గా అవ్వడం జరిగింది. ఇది బేస్ పేర్స్ పాయింట్ ఆఫ్ లో. నెక్స్ట్ ఈస్టరీసియా కోలి, ఈ కోలి అంటాం. ఇది హ్యాస్ 4.6 into 10 to the power of 6 బీపీ. బీపీ అంటే బేస్ పేర్స్ అని అర్థం. సో ఇది కూడా మనం బేస్ పేర్స్ ని బేస్ చేసి ఇచ్చారు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈస్టరీసియా కోలి కనుక డిఎన్ఏ లెంగ్త్ ఎంత అని అడిగితే ఏం చెప్తాం అంటే 4.6 into 10 to the power of 6 బీపీ అని చెప్తాం. అలాగే నెక్స్ట్ హ్యాప్లాయిడ్ కంటెంట్ ఆఫ్ హ్యూమన్ డిఎన్ఏ హ్యాప్లాయిడ్ ఫామ్ లో ఒక స్పెర్మ్ లో గానీ ఒక ఎగ్ లో గానీ ఉన్నటువంటి ఈ హ్యూమన్ తాలూకా డిఎన్ఏ లెంగ్త్ ఎంత ఉంటుందంటే 3.3 into 10 to the power of 9 బీపీ. ఇది హ్యాప్లాయిడ్ ఫామ్. ఇది డిప్లాయిడ్ అయితే దీనికి డబుల్ అవుతుంది. డబుల్ అవుతుంది 6.6 into 10 to the power of 9 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది డిప్లాయిడ్ ఫామ్. అది హ్యాప్లాయిడ్ ఫామ్ కాబట్టి 3.3 into 10 to the power of 9 బీపీ బేస్ పేర్స్ ఉండడం జరుగుతుంది. లెట్ us discuss the structure of such a long polymer. ఈ డిఎన్ఏ లాంగ్ పాలిమర్ తాలూకు స్ట్రక్చర్ ఏంటంటే మనకు ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి వెళ్తాం మనం. ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్. పాలీన్యూక్లియోటైడ్ చైన్ తాలూకా స్ట్రక్చర్ చూద్దాం. చూడండి, let us recapitulate the chemical structure of పాలీన్యూక్లియోటైడ్ చైన్. ఇక్కడ పాలీన్యూక్లియోటైడ్ చైన్ డిఎన్ఏ అనవచ్చు లేదా ఆర్ఎన్ఏ అనవచ్చు. ఇక్కడ చెప్పుకున్నాం పాలీన్యూక్లియోటైడ్ చైన్ డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్ అయితే మనకి డిఎన్ఏ ఉంటుంది, రైబో న్యూక్లియోటైడ్స్ అంటే ఆర్ఎన్ఏ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ డిఎన్ఏ అవ్వచ్చు ఆర్ఎన్ఏ అవ్వచ్చు. ఏ న్యూక్లియోటైడ్ హ్యాస్ 3 కాంపోనెంట్స్. ఎన్ని కాంపోనెంట్స్ తో ఫామ్ అవుతుంది ఒక న్యూక్లియోటైడ్? ఎన్ని కాంపోనెంట్స్ అంటే చూడండి, ఫస్ట్ కాంపోనెంట్ అంటే నైట్రోజీనస్ బేస్. సో ఫస్ట్ కాంపోనెంట్ మనకి చూడండి నైట్రోజీనస్ బేస్ అనేది ఇక్కడ ఫస్ట్ కాంపోనెంట్ కింద జరిగింది న్యూక్లియోటైడ్ లో. సెకండ్ వచ్చేసరికి పెంటోజ్ షుగర్. సో సెకండ్ కాంపోనెంట్ ఏంటి అంటే మనకి పెంటోజ్ షుగర్ అవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ పెంటోజ్ షుగర్ అనేది రైబోజ్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ అయితే రైబోజ్ షుగర్ అంటాము, డిఎన్ఏ అయితే డిఆక్సీ రైబోజ్ అంటాం. సో రైబోజ్ అనేది ఎందుకంటాము, డిఆక్సీ రైబోజ్ ఎందుకంటాము, ఈ డిఎన్ఏ తాలూకా ఈ పెంటోజ్ షుగర్ స్ట్రక్చర్ చెప్పినప్పుడు మీకు బెటర్ గా అర్థమవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. రైబోజ్ అనేది ఏమవుతుందంటే రైబోజ్ షుగర్ దేనిలో ఉంటుంది? ఆర్ఎన్ఏలో ఉంటుంది. డిఆక్సీ రైబోజ్ అంటే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ తక్కువ ఉన్న వాళ్ళు దీన్ని డిఆక్సీ రైబోజ్ అంటాం. అంటే రైబోజ్ షుగర్ లో ఉన్నటువంటి అంటే షుగర్ ఏదైతే ఉందో షుగర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ బేస్ చేసుకుని రెండు కూడా డిఫరెన్స్ అవుతాయి. సో ఒక ఆక్సిజన్ ఏమో డిఎన్ఏ తక్కువ ఉంటుంది, ఒక ఆక్సిజన్ ఆర్ఎన్ఏలో ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ మనకి డిఆక్సీ రైబోజ్ అని ఒకటి జరిగింది. అండ్ ద ఫాస్ఫేట్ గ్రూప్, థర్డ్ వన్ ఏంటంటే ఫాస్ఫేట్ గ్రూప్ ఉండడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనకి ఒక న్యూక్లియోటైడ్ దేంతో ఫామ్ అవుతుంది? న్యూక్లియోటైడ్ దేంతో ఫామ్ అవుతుందంటే నైట్రోజన్ బేసిస్ తో ఫామ్ అవుతుంది, పెంటోజ్ షుగర్ తో ఫామ్ అవుతుంది, నెక్స్ట్ ఫాస్ఫేట్ గ్రూప్ తో ఫామ్ అవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఈ మూడు కూడా. ఈ మూడింటిని కలిపి మనం న్యూక్లియోటైడ్ అంటాం. అంటే న్యూక్లియోటైడ్ కి వస్తే ఇక్కడ ఏమవుతుందంటే సో మనకి ఏమవుతుంది, ఇలా ఒక స్ట్రాండ్ డిఎన్ఏ ఒక స్ట్రాండ్, ఈ స్ట్రాండ్ లో ఇది దేంతో ఫామ్ అవుతుంది, ఇది దేంతో ఫామ్ అవుతుంది. ఇందులో మనకి ఇలా న్యూక్లియోటైడ్స్ అన్ని కూడా యాడ్ అవుతాయి ఇలాగా. సో ఇలా న్యూక్లియోటైడ్స్ అన్ని కూడా కలిపి ఒక పాలిమర్ ఫామ్ లో రావడం జరుగుతుంది. ఒక న్యూక్లియోటైడ్ దేంతో ఫామ్ అవుతుందంటే ఈ 3 కాంపోనెంట్స్. ఏంటా 3 కాంపోనెంట్స్ అంటే ఇలా అన్ని న్యూక్లియోటైడ్ ఇలా ఉంటాయి. సో ఒకటి చెప్తున్నాను, ఒక న్యూక్లియోటైడ్ దేంతో ఫామ్ అవుతుంది? 3 కాంపోనెంట్స్. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఇక్కడ మనకి చూడండి ఫాస్ఫేట్ నైట్రోజన్ బేస్ పేరు ఇచ్చారు, నైట్రోజన్ బేస్ తో ఫామ్ అవుతుంది. సెకండ్ వన్ వస్తుందంటే పెంటోజ్ షుగర్ తో ఫామ్ అవుతుంది. థర్డ్ వన్ ఏంటంటే ఫాస్ఫేట్ గ్రూప్ తో ఫామ్ అవుతుంది. ఇలా ప్రతిదాలో ఇది కూడా ఈ న్యూక్లియోటైడ్ కూడా సేమ్ మూడింటితోనే నైట్రోజన్ బేస్ ఉంటుంది, పెంటోజ్ షుగర్ ఉంటుంది, ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. ఇలా మూడింటితోనే ఫామ్ ఉంటుంది. ఇలా మనకి వరుసగా ఒక పాలిమర్ ఫామ్ లో అయితే రావడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఫాస్ఫేట్ గ్రూప్ అయితే. దేర్ ఆర్ 2 types ఆఫ్ నైట్రోజనస్ బేసెస్. ఫస్ట్ ఏదైతే చెప్పుకున్నాం నైట్రోజన్ బేసెస్, నైట్రోజనస్ బేసెస్ చెప్పుకున్నాము. నైట్రోజన్ బేసెస్ అనేది మళ్ళీ అవుతుంది 2 types కింద ఉండడం జరుగుతుంది. ఏంటా 2 types అంటే చూడండి, ప్యూరిన్స్ ఒకటి, నెక్స్ట్ ప్యూరిన్స్ ఒకటి, పిరమిడిన్స్ ఒకటి, రెండు ఉంటాయి. సో ప్యూరిన్స్ లోకి వచ్చేసరికి ఏముంటుంది, ప్యూరిన్స్ లో మనకి డైరెక్ట్ గా ఇక్కడ బ్రాకెట్ ఇచ్చాడు, ఎడినైన్ ఒకటి, గ్వానిన్. గుర్తుపెట్టుకోవాలి, ఎడినైన్ గ్వానిన్. ఎడినైన్ క్యాపిటల్ ఏతో చూపిస్తాము, గ్వానిన్ ని క్యాపిటల్ G తో చూపిస్తాం. ఈ రెండింటిని మనం ప్యూరిన్స్ అంటాం. మరి సెకండ్ ఏముంది, పిరమిడిన్స్. సో పిరమిడిన్స్ దేంతో ఫామ్ అవుతుంది అంటే సైటోసిన్ తో గానీ, నెక్స్ట్ యురాసిల్ తో గానీ, థైమిన్ తో. గుర్తుపెట్టుకోవాలి, అంటే ప్యూరిన్స్ రెండే ఉంటాయి, ఎడినిన్ గానీ గ్వానిన్ గానీ. పిరమిడిన్స్ 3 ఉంటాయి, సైటోసిన్, యురాసిల్, థైమిన్.
ఎందుకు ఇవి 3 వచ్చినాయి అంటే యురాసిల్ ఓన్లీ ఆర్ఎన్ఏలో మాత్రమే ఉంటుంది, ఆర్ఎన్ఏలో. సో ఆర్ఎన్ఏలో ఉంటుంది, థైమిన్ అనేది డిఎన్ఏ లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ చేంజ్ రావడం మనకి ఏమవుతుందంటే ఇవి 3 పిరమిడ్స్ అనేవి 3 రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఎడినిన్ గ్యానిన్ కలిపి ప్యూరిన్ అంటాము, సైటోసిన్ యురాసిల్ థైమిన్ కలిపి మనం పిరమిడ్స్ అని చెప్పాము. ఇలా మనకు నైట్రోజన్ బేస్ అనేవి 2 టైప్స్ గా డివైడ్ చేశారు. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, సైటోసిన్ ఈజ్ కామన్ ఫర్ బోత్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ. ఈ పిరమిడ్స్ లో సైటోసిన్ ఉంది కదా, ఇది డిఎన్ఏ లోనే ఉంటుంది, ఆర్ఎన్ఏ లో రెండిట్లో కామన్ గా ఉంటుంది. ఇది మనకి ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ థైమిన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ డిఎన్ఏ. థైమిన్ ఎందులో ఉంటుంది? ఓన్లీ ఇది డిఎన్ఏ లో మాత్రమే ఉంటుంది, ఆర్ఎన్ఏ లో ఉండదు. యురాసిల్ ప్రెసెంట్ ఇన్ ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ అనేది యురాసిల్ లో ఉండడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీకు క్లియర్ గా మనం చెప్తాం ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్యూరిన్ కి పిరిమిడిన్ అనేది మనకి హైడ్రోజన్ బాండ్స్ తో బాండ్ అవడం జరుగుతుంది. అంటే ఎడినిన్ కి ఆపోజిట్ లో థైమిన్ ఉండదు. ఇది ఇప్పుడు దేనిలో ఉంటుందంటే డిఎన్ఏ స్ట్రక్చర్ లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అదే ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ అంటే ఎడినిన్ ఎప్పుడు దేనితో అవుతుంది? యురాసిల్ తో బైండ్ అవుతుంది. ఇది ఆర్ఎన్ఏ లో కనిపిస్తూ జరుగుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అంటే డిఎన్ఏలకు వచ్చేసరికి ఏమవుతుంది? థైమిన్ ఉంటుంది, ఎడినిన్ తో యాడ్ అవుతుంది. మరి ఆర్ఎన్ఏకి వచ్చేసరికి యురాసిల్ ఉంటుంది. ఇది ఆర్ఎన్ఏలో యురాసిల్ ఉంటుంది, డిఎన్ఏలో థైమిన్ ఉంటుంది. ఇదే మనకి ఇచ్చినటువంటి పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి నైట్రోజనస్ బేసిస్ ఇస్ లింక్డ్ టు ద OH ఆఫ్ ఫస్ట్ కార్బన్ ఆఫ్ పెంటోస్ షుగర్. సో మనకి అయితే ఫస్ట్ కార్బన్ కి అయితే అటాచ్ అవ్వడం జరుగుతుంది. ఎవరు? ఏదైతే నైట్రోజన్ బేస్ ఉందో నైట్రోజన్ బేస్ అనేది లింక్డ్ టు ద OH ఆఫ్ ఫస్ట్ కార్బన్ ఆఫ్ పెంటోస్ షుగర్ త్రూ, ఇక్కడ ఇంపార్టెంట్ ఇది కూడాను, N గ్లైకోసైడిక్ లింకేజ్. అంటే N గ్లైకోసైడిక్ లింకేజ్ తో అయితే ఫామ్ అవుతుంది టు ఫార్మ్ ఏ న్యూక్లియోసైడ్. ఆ రకంగా న్యూక్లియోసైడ్ ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీకు చెప్తాను వాళ్ళను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెంటోస్ షుగర్ డయాగ్రామ్ వేస్తే, సో పెంటోస్ షుగర్ డయాగ్రామ్ వేస్తాను ఇలాగా. ఇది పెంటోస్ షుగర్, ఆక్సిజన్, కార్బన్ 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 కార్బన్, ఇక్కడ కార్బన్ CH2OH ఫామ్ లో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఇది ఫోర్త్ కార్బన్, ఇది ఫిఫ్త్ కార్బన్. ఈ 5 కార్బన్స్ ఉంటాయి. ఇది ఒక పెంటోస్ షుగర్ తాలూకా స్ట్రక్చర్. ఈ పెంటోస్ షుగర్ లో ఫస్ట్ కార్బన్ ఏదైతే ఉందో ఫస్ట్ కార్బన్ కి నైట్రోజన్ బేస్ అనేది యాడ్ అవుతుంది. ఎడినిన్ గానీ, గ్వానిన్ గానీ, థైమిన్ గానీ, సైటోసిన్ గానీ, యురాసిల్ గానీ యాడ్ అవుతుంది. ఇలాగా పెంటోస్ షుగర్ ప్లస్ నైట్రోజన్ బేస్ రెండింటిని కలిపి మనం ఏమంటే న్యూక్లియోసైడ్ అంటాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. న్యూక్లియోసైడ్ ఫామ్ అవడానికి ఏముండాలి? పెంటోస్ షుగర్ ఒకటి ఉండాలి, నైట్రోజన్ బేస్ ఒకటి కావాలి. గుర్తుపెట్టుకోవాలి. అయితే పెంటోస్ షుగర్ కి నైట్రోజన్ బేస్ ఎన్నో కార్బన్ కి అటాచ్ అవుతుంది? ఎన్నో కార్బన్ అంటే ఫస్ట్ కార్బన్ లో OH గ్రూప్ ఉంటుంది. సో ఫస్ట్ కార్బన్ లో ఉన్నట్టు OH గ్రూప్ కింద H ఉంటుంది, OH గ్రూప్ కి యాడ్ అవుతుంది. అక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి. ఏ నైట్రోజనస్ బేసెస్ ఈజ్ లింక్డ్ టు ద OH ఆఫ్ ఫస్ట్ కార్బన్ పెంటోస్ షుగర్ త్రూ N గ్లైకోసైడిక్ లింకేజ్. ఇక్కడ ఈ రెండింటికి మధ్య లింకేజ్ బాండ్ మనం ఏమంటాం అంటే N గ్లైకోసైడిక్ బాండ్ తో ఫామ్ అవడం జరుగుతుంది. ఈ N గ్లైకోసైడిక్ బాండ్ కూడా చాలా సింపుల్. ఈ రకంగా మనకి న్యూక్లియోటైడ్ కాదు, ఇది న్యూక్లియోసైడ్. న్యూక్లియోటైడ్ ఫామ్ అవ్వాలంటే మళ్ళీ అవుతుంది నైట్రోజన్ బేస్ పేరు తో పాటు పెంటోస్ షుగర్ యాడ్ అవ్వాలి, ఫాస్ఫేట్ గ్రూప్ కూడా యాడ్ అవ్వాలి. అప్పుడు ఈ 3 కలిపితే మనం న్యూక్లియోటైడ్ అంటాం. ప్రజెంట్ అయితే మాత్రం దీన్ని మనం న్యూక్లియోసైడ్ అంటాం. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ such as adenosine deoxyadenosin and deoxyadenosin గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇలా అన్నారంటే ఎడినోసిన్ అంటే ఇక్కడ ఆర్ఎన్ఏలో అయితే ఎడినోసిన్ అంటాం. ఆర్ఎన్ఏలో ఎడినోసిన్ ఎందుకంటాం అంటే పెంటోస్ షుగర్ కి ఎవరు యాడ్ అవుతున్నారు? నైట్రోజన్ బేస్ పేరు యాడ్ అవుతుంది. నైట్రోజన్ బేస్ అనేది ఎడినిన్ గానీ, గ్వానిన్ గానీ ఇది మనకి యాడ్ అవుతుంది. ఇలాగా ఇదేంటి? ఇదే షుగర్ అంటే రైబోస్ షుగర్ కి నైట్రోజన్ బేస్ యాడ్ అయితే ఆర్ఎన్ఏలో మనకు ప్రొడ్యూస్ అయిపోయింటే ఇక్కడ ఎవరు యాడ్ అవుతుంది? నైట్రోజన్ బేస్ అంటే ఎవరు యాడ్ అవుతారు? ఇక్కడ ఎడినిన్ యాడ్ అవుతుంది. ఏం యాడ్ అవుతుందంటే ఎడినిన్. గుర్తుపెట్టుకోవాలి, ఎడినిన్ అంటే పెంటోస్ షుగర్ కి ఎడినిన్ యాడ్ అయితే ఆర్ఎన్ఏ కాబట్టి ఏమన్నా ఎడినోసిన్ అన్నాం. ఇదే పెంటోస్ షుగర్ కి ఎడినిన్ యాడ్ అయింది. ఇది దగ్గర డిఎన్ఏ యాడ్ అయింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ యాడ్ అయితే ఏమంటాం? డిఆక్సిఎడినోసిన్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి, ఇది డిఆక్సి. ఎందుకంటే ఒక ఆక్సిజన్ తక్కువ ఉంది కాబట్టి డిఆక్సి యాడ్ చేస్తాం. ఆర్ఎన్ఏలో అయితే పెంటోస్ షుగర్ కి నైట్రోజన్ బేస్ పేరు ఎడినిన్ యాడ్ అయితే ఎడినోసిన్ అన్నాం. అదే డిఎన్ఏలో పెంటోస్ షుగర్ అంటే డిఆక్సిరైబోస్ షుగర్ కి ఏమైంది? ఎడినిన్ యాడ్ అయితే దాన్ని మనం డిఆక్సిఎడినోసిన్ అని చెప్తాం. సేమ్ అలాగే
ఇదే ప్లేస్ లో గ్వానోసిన్ ఉంటే గ్వానిన్ యాడ్ అయితే దాన్ని మనం గ్వానోసిన్ అన్నాం. గ్వానోసిన్ గుర్తు ఆర్ఎన్ఏ. అదే డిఎన్ఏ లో ఇక్కడ గ్వానిన్ అనేది యాడ్ అయితే అవుతుంది డిఆక్సీ గ్వానోసిన్ అవుతుంది. ఇదే సైటోసిన్ సి యాడ్ అయితే ఆర్ఎన్ఏలో అయితే మనకి ఏమంటే సైటోసిన్ అని అవ్వడం జరిగింది. అదే డిఎన్ఏ లో సి యాడ్ అయితే పెంటోస్ షుగర్ కి అప్పుడు ఏమవుతుంది డిఆక్సీ సైటోసిన్ అవుతుంది. ఇది నెక్స్ట్ యురాసిల్. యురాసిల్ అనేది ఏమవుతుంది ఆర్ఎన్ఏ లో ఫామ్ అవుతుంది. డిఆక్సీ థైమిడిన్ అనేది డిఎన్ఏ లో ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టు, ఎందుకంటే ఇక్కడ యురాసిల్ ఉంది కదా, ఇక్కడ కూడా డిఆక్సీ యురాసిల్ రాదు. ఎందుకంటే యురాసిల్ వల్ల ఆర్ఎన్ఏ లో ఉంటుంది, థైమిన్ అనేది డిఎన్ఏ లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ చూద్దాం కిందని. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ పాస్పేట్ గ్రూప్ ఏమవుతుంది. సో పాస్పేట్ గ్రూప్, when phosphate group is linked to OH of fifth carbon of the nucleotide through మనకి అంటే పాస్పో ఈస్టర్ లింకేజ్. ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి ఇక్కడ పెంటోస్ షుగర్ ఉంది. పెంటోస్ షుగర్ ఆల్రెడీ ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఇక్కడ ఫోర్త్ కార్బన్, ఈ పైన మనకి ఇక్కడ ఫిఫ్త్ కార్బన్ ఉంటుంది. ఇక్కడ కూడా CH2OH ఉంటుంది. ఇంపార్టెంట్ CH2OH. ఈ OH గ్రూప్ కి ఏమవుతుందంటే పాస్పేట్ అనేది యాడ్ అవుతుంది. పాస్పేట్ గ్రూప్ అంటే ఫస్ట్ కార్బన్ కి ఏమైంది నైట్రోజన్ బేస్ యాడ్ అయ్యి రెండు కలిపి మనం న్యూక్లియస్ యాడ్ అన్నాం. ఇప్పుడు ఏమైంది ఇటువైపు ఇదే పెంటోస్ షుగర్ కి ఫిఫ్త్ కార్బన్ కి ఏమైంది పాస్పేట్ గ్రూప్ యాడ్ అవుతుంది. ఇక్కడ పాస్పేట్, పెంటోస్ షుగర్, నైట్రోజన్ బేస్ ఈ మూడింటిని కలిపి న్యూక్లియోటైడ్ అంటాం. అందుకే ఇక్కడ చూడండి దేంతో యాడ్ అవుతుంది అని ఇచ్చాడంటే ఫిఫ్త్ కార్బన్ లో ఉన్నటువంటి OH గ్రూప్ కి లింకేజ్ అవుతుంది. ఎవరు పాస్పేట్ గ్రూప్. ఈ రెండింటికి మధ్య ఉన్న బాండ్ మనం ఏమంటాం అంటే పాస్పో ఈస్టర్ బాండ్స్ అంటాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఇలా మనకైనా న్యూక్లియోటైడ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఏంటంటే అంటే ఈ తర్వాత న్యూక్లియోటైడ్స్ అన్ని కూడా ఏ విధంగా పాలిమర్ గా ఫామ్ అవుతాయి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.